హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఈరోజైతే మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పూరిని పొరలు పొరలుగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో చూసేద్దాం. ఎప్పుడు స్వీట్ తినాలనుకున్నా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ పూరిని ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ స్వీట్ కోసం ఇక్కడ చూపిస్తున్నట్టు 2 కప్పుల వరకు మైదా తీసుకోండి. దీన్ని కొలవడానికి మెజరింగ్ కప్ అవసరం లేదండి, ఇంట్లో ఉండే ఏదో ఒక కప్తో కొలుచుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి చిటికెడంత సాల్ట్, 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కలుపుకుని ఇదంతా కూడా ఒకసారి కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి వేడిగా ఉన్న 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఇలా వేడి చేసుకున్న నెయ్యిని ఇలా 2 స్పూన్ల వరకు వేసుకుని ఈ నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేటట్లు ఇలా రబ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత పిండిని ఇలా గట్టిగా నొక్కితే ఇలా హోల్డ్ అయ్యేటట్లు ఉండాలండి. ఇలా ఉంటే మనం చేసే స్వీట్ అనేది బాగా వస్తుంది. ఇన్ కేస్ మీకు ఇలా హోల్డ్ అవ్వట్లేదంటే మరో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కలుపుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేయకండి. ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం వాటర్ వేసి కలిపి సరిపోతే ఇంకొన్ని అలా వేసుకోండి. పిండి అనేది మనం చపాతీకి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలండి. కొంచెం ఇలా నొక్కితే సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ పిండి 10 నిమిషాల వరకు నానబెట్టుకోవాలండి. ఇలా మూత వేసి ఉంచుకోవాలి. ఈ స్వీట్ పూరి కోసం పాకం పడుతున్నాను. 1 కప్పు వాటర్, అలాగే 1 కప్పు పంచదార పొడి వేస్తున్నాను. అలాగే ఫుడ్ కలర్ కూడా వేసానండి, ఇది ఆప్షనల్. అలాగే కొంచెం కుంకుమ పువ్వు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసి ఇదంతా కూడా మనకి గులాబ్ జాముల పాకం ఎలా అయితే ఉంటుందో అలా కొంచెం చేతికి జిగురుగా అంటుకునేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఈ పాకం చల్లారిపోకుండా మూత వేసి ఉంచుకోవాలి. నేను ఇక్కడ పిండి కలిపి 15 నిమిషాల పైనే అయ్యిందండి. ఇప్పుడు ఈ పిండిని మరో 5 నిమిషాలు బాగా నీట్ చేసుకోవాలి. తర్వాత ఈ పిండిని ఒక 6 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ అయ్యేటట్లు ఇక్కడ చూపిస్తున్నట్టు సేమ్ సైజుగా ఉండే 6 బాల్స్ కింద అయ్యేటట్లు ఇలా రోల్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఒకటే సైజులో ఉండేటట్టు ఇలా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకటి తీసుకుని మిగతా అన్నీ కూడా ఆరిపోకుండా మూత వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ చేసుకునే పీట ఉంటుంది కదా, దానికి ఈ పిండి ముద్దలో కొంచెం పొడి పిండిని జల్లి ఇక్కడ చూపిస్తున్నట్టు పల్చని చపాతీ మాదిరిగా ఒత్తుకోవాలి. ఇది మైదా పిండి కాబట్టి మనం ఎంత ఒత్తినా కూడా దగ్గరికి ముడుచుకుపోతూ ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో పొడిపిండి చల్లుకుంటూ వీలైనంత పల్చగా ఒత్తుకోవాలండి. చూడండి, ఇలా ఈ విధంగా పల్చగా ఒత్తుకున్న దీని మీద మళ్ళీ పొడిపిండి జల్లి ఇదంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటిగా అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటూ ఉండాలి. ఇదే మాదిరిగా మిగతా అన్నిటిని కూడా రోల్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క షీట్ని చపాతీ పీట మీద వేసి ఇక్కడ చూపిస్తున్నట్టు పొడిపిండి చల్లుకోవాలి. తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా స్పూన్తో 2 స్పూన్ల చొప్పున వేసి ఇదంతా కూడా బాగా స్ప్రెడ్ అయ్యేటట్లు చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మరొక షీట్ వేసుకోవాలి. చూడండి, కింద ఉన్న షీట్ మీద కరెక్ట్గా వచ్చేటట్లు పై షీట్ కూడా వేసుకుని దీని మీద కూడా ఫస్ట్ పొడిపిండి జల్లి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ 2 టీ స్పూన్ల చొప్పున వేసి బాగా స్ప్రెడ్ అయ్యేటట్లు చేసుకోవాలి. మనం టోటల్గా 6 షీట్లు చేసుకున్నాం కదా, ఒక్కొక్కటి వేసుకుంటూ పొడిపిండి చల్లి ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ అలా అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఇక్కడ చూపిస్తున్నట్లు వచ్చేటట్లు నీట్గా చేసుకోవాలి. చివరగా అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక అంచున మొదలుపెట్టి ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ రోల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇది చేసేటప్పుడు బాగా లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా రోల్ అయ్యేటట్లు ఊడిపోకుండా చేసుకోవాలి. చివరన అంచులు అతుక్కోవడం కోసం కొంచెం వాటర్తో ఇలా స్ప్రెడ్ చేసుకుని వాటర్ని అప్పుడు మిగతా అది కూడా దీనికి అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 2-3 సార్లు ఊడిపోకుండా బాగా రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లు 1/2 ఇంచు గ్యాప్తో ఇదంతా కూడా ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. చివరిలో ఉన్న పార్ట్లను తీసేయగా నాకు ఇక్కడ 11 ఈక్వల్ పార్ట్స్ కింద వచ్చినాయి. చూడండి నేను ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను. మనం చేసిన ఈ పిండి అనేది చూడండి ఇలా పొరలుగా చక్కగా నీట్గా వచ్చింది కదా. ఇలా అన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి వేసుకుని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు ఒకటి తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లు ఇక్కడ చేత్తో ఇలా మధ్యలో ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేయకండి, కొంచెం ప్రెజర్ ఇస్తే చాలు. ఇప్పుడు చపాతీ కర్రతో ఇలా 2 వైపులా కూడా ఇలా 2 సార్లు రోల్ చేసుకోవాలి. చూడండి, పొరలుగా చాలా చక్కగా వచ్చినాయి కదా. మిగతా అన్నీ కూడా ఇదే మాదిరిగా గట్టిగా ప్రెజర్ ఇచ్చేయకుండా
ఈ సైజులో వచ్చేటట్లు అన్నీ కూడా రోల్ చేసుకుని ఇలా ప్లేట్లో అన్నీ కూడా సెట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆరిపోకుండా ఒక తడి క్లాత్ని పిండి దీని మీద వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆయిల్కి ఎన్నైతే పడతాయో అన్ని వేసుకోవాలి. ఇవి వేపించేటప్పుడు వెంటనే గరిటె పెట్టకుండా ఇవి కొంచెం వేగిన తర్వాత 2-3 నిమిషాల తర్వాత అప్పుడు గరిటె పెట్టి వీటిని రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. మీడియం హీట్లో వీటిని వేపించుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసుకోవాలి. ఇలా ఆయిల్ నుంచి తీసుకున్న వాటిని మనం ముందుగానే పాకం రెడీ చేసుకున్నాం కదా, ఆ పాకం ఇన్ కేస్ చల్లారిపోతే కొంచెం వేడి చేసుకోండి. దాంట్లో వేసుకుని ఒక 2 నిమిషాలు ఉంచి తీసేయాలి. మరి ఎక్కువసేపు పాకంలో ఈ విధంగా ఇలా ఉంచేస్తే ఇవి బాగా మెత్తగా అయిపోతాయని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవి 2 నిమిషాల కంటే ఎక్కువసేపు పాకంలో ఉండనవసరం లేదు. 2 నిమిషాల్లో ఇవి పాకం ఎంత అయితే వీటికి అవసరమో అంత బాగా పీల్చుకుంటాయి. ఆ తర్వాత వీటిని పాకం నుంచి తీసేసి వేరొక ప్లేట్లో వేసుకోవాలి. ఈ మాదిరిగా మిగతా పూరీలన్నిటిని కూడా ఇదే కలర్ వచ్చేటట్లు అన్నీ కూడా వేపించుకోవాలి. ఇన్ కేస్ మధ్యలో పాకం ఏమైనా చల్లారింది అని అనిపిస్తే కనుక పాకాన్ని వేడి చేసుకుని అప్పుడు ఈ పూరీల్ని వాటిలో వేసుకోండి. చాలా చక్కగా వచ్చినాయి కదా. నేను ఇక్కడ ఒకటి మీకోసం విరిపి చూపిస్తాను. ఎంత చక్కగా వచ్చినాయి అంటే చాలా జ్యూసీగా, పొరలుగా, క్రిస్పీగా, అచ్చం స్వీట్ షాప్లో కొన్నామా అన్నట్లు వచ్చినాయి. నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతున్నాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.